టీజీడీసెట్ ద్వారా ఎవరైతే ఫేస్ట్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో మనకు మళ్ళీ ఫీ పేమెంట్ కావచ్చు అండ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్కి మళ్ళీ వాళ్ళు టైం అనేది ఎక్స్టెండ్ చేస్తారండి. సో డేట్ అయితే వాళ్ళు ఎక్స్టెండ్ చేయలేరు. సపోజ్ మనకు లాస్ట్ వచ్చేసి 11:50 PM, సో నైట్ 11:50 PM వరకు మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో ఇంకా ఎవరైతే మీకు సీట్ వచ్చి ఇప్పుడు ఏమన్నా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, ట్యూషన్ ఫీ పేమెంట్ కావచ్చు అండ్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు చేసుకోవచ్చు. 11:50 వరకు టైం ఉంది. సో ఎవ్రీ 2-3 అవర్స్కి వాళ్ళు చేంజ్ చేస్తూ ఉన్నారు. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్ చేస్తున్నా. సో ఎవరైతే కొంతమందికి తెలియదు, సో జర్నీలో ఉండడం వల్ల, కొంతమంది వెబ్సైట్ చూసుకోవడం వల్ల వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకొకసారి వీడియో చేస్తున్నాను. సో మెయిన్గా phase 1 to phase 2 కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు కావచ్చు, ఫ్రెష్గా phase 2లో సీట్ వచ్చిన వాళ్ళు. సో ఫ్రెష్గా సీట్ వచ్చిన వాళ్ళు మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్తారు. అండ్ phase 1 to phase 2 చేంజ్ అయిన వాళ్ళు మళ్ళీ phase 1 కాలేజ్కి వెళ్ళి మళ్ళీ phase 2 కాలేజ్కి రావాలి. కాబట్టి కొంతమంది వెళ్ళరు, కొంతమంది వెళ్ళకపోవచ్చు. సో అలాంటి స్టూడెంట్స్ ఫస్ట్ మీరు మీకు phase 2 కాలేజ్ అయితే మీకు phase 1 కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి. అంటే మీకు ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో అది పే చేసుకోండి ఫస్ట్ పాయింట్. సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ 7th July 11:50 PM వరకు టైం ఇచ్చారంటే రేపు కూడా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. అఫీషియల్గా అయితే వాళ్ళు 8th July అని మెన్షన్ చేయలేరు. 7th July 11:50 PM వరకు మీరు ఆన్లైన్లో ట్యూషన్ ఫీ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎవరికైతే కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు ఈరోజు కుదరకపోతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి రేపు 10-10:30 లోపు మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో వాళ్ళు ఎక్స్క్యూజ్ అయితే చేయొచ్చు, ఎందుకంటే అది వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్. ఎందుకంటే 1 day మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. సో కనీసం 2-3 days అయితే ఇవ్వాలి. మధ్యలో హాలిడేస్ రావడం వల్ల కావచ్చు, సో వాళ్ళు ఎక్స్టెండ్ చేయాలి. సో డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తలేరు కాబట్టి సో మీరు కనీసం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని ఆ సీట్ బుక్ చేసుకొని రేపు 10:30 వరకు మీరు ఆ కాలేజ్కి వెళ్తే మీకు ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు 2 కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. ఇలా దూరం ఒక జిల్లా నుంచి ఒక జిల్లా వెళ్ళే వాళ్ళు, చాలా డిస్టెన్స్ ఉన్న వాళ్ళు మీరు రేపు వెళ్ళడానికి ట్రై చేయండి. కాకపోతే దాని గురించి స్పెసిఫిక్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయలేరు. హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే వాళ్ళైతే డేట్ అయితే ఎక్స్టెండ్ చేయమండి అని చెప్పారు. కాకపోతే మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఒక ట్రై చేస్తే ఓకే, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఇయర్లో సీట్ వచ్చింది కూడా మిస్ అయిపోతుంది కాబట్టి ఒక ట్రై అయితే చేయండి. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ ఎవరైతే ఇంకా డైలమాలో ఉన్నారు చాలామంది, ఫేస్లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా, సో ఇంకా చాలామంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేరు, మేము వెళ్ళాలా వద్దని డైలమాలో ఉన్నారు. సో మంచి అవకాశం అండి. సో సీట్ వచ్చిన వాళ్ళు మీరు యూటిలైజ్ చేసుకుంటా అంటే యూటిలైజ్ చేసుకోండి. లేదనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే ప్రాసెస్ ఉంటుంది, ఇదే కాంపిటీషన్ ఉంటుంది, ఇన్నే సీట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ చేసే బదులు అది ఈ ఇయరే చేసుకోండి. ఇది మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్ అయితే రేపే. యాక్చువల్గా ఈ రోజు లాస్ట్ డేట్. ఎక్స్టెండ్ చేస్తే మీరు వెబ్సైట్లో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. నేను ఏమన్నా ఎక్స్టెండ్ అయితే ఫాస్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో లాస్ట్ వచ్చేసి కన్వర్జన్ సీట్ అండి. సో కన్వర్జన్ సీట్ అంటే మళ్ళీ మాకు సీట్ వచ్చిన వాళ్ళకి ఇస్తారని అడుగుతున్నారు. కన్వర్జన్ అంటే phase 2లో ఎవరైతే సీట్ వచ్చి వెళ్ళని వాళ్ళు ఉంటారో అదే కేటగిరీ స్టూడెంట్కి నెక్స్ట్ ర్యాంకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళు మీరు వెళ్తే phase 2 కాలేజీలో వెళ్ళాలి. లేకపోతే మీకు ఈ కన్వర్జన్ బేస్లో అయితే మీకు ఇవ్వరు, అదర్ క్యాండిడేట్స్కి ఇస్తారు. సో phase 3 అయితే మోస్ట్లీ ఉండకపోవచ్చు. సపోజ్ ఎక్కువ సీట్స్ ఉంటే అప్పుడు కన్వీనర్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో మోస్ట్లీ phase 3 అయితే ఉండకపోవచ్చు. సో phase 2లో సీట్ వచ్చిందే యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ అంటే ఇదే ప్రాసెస్, ఇదే అన్ని ఇవే ఉంటాయి. సో అదేదో ఈ ఇయర్ జాయిన్ అవ్వండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో 2 కాలేజ్ డిఫరెంట్ వచ్చిన వాళ్ళైతే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేరో చేసుకోండి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇంకా మన పాయింట్స్ మిస్ అయిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.